న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో హైకోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన చేపట్టారు. న్యాయవాదుల సంక్షేమం గురించి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ప్రకటన మేనిఫెస్టోలో పెట్టలేదని మండిపడ్డారు. అనంతరం గేటు నెంబర్ 6 దగ్గర బీఆర్ఎస్ మేనిఫెస్టోను చించిపడేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో న్యాయవాదులకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కొందరిని జీపీ, ఏజీపీలుగా నియామకం చేసిన వారికి కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా వారితో వెట్టిచాకిరీ చేయించుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో కనీసం పార్టీ మేనిఫెస్టోలో న్యాయవాదుల సమస్యలు ప్రస్తావించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అడ్వకేట్ జేఏసీ బర్ల మల్లేష్ యాదవ్, చైర్మన్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిన్న ఇచ్చినటువంటి పార్టీ మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు మేము స్వర్గం చూపిస్తాం, ఇంకా మా మేనిఫెస్టో వస్తే అందరు అవక్క అవుతారు, చెవక్క అవుతారని తుపాకీ రామని మాటలు వేల్చినటువంటి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మేనిఫెస్టో వచ్చిన తర్వాత లాస్ట్ టైం ఇస్తానటువంటి హామీలు నెరవేర్చకపోగా 50,000 మందికి పైగా ఉన్నటువంటి న్యాయవాదుల సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరచకుండా న్యాయవాదులకు తీరని అన్యాయం చేశారు. లాస్ట్ టైం ఇచ్చినటువంటి 100 కోట్లను కూడా 100 కోట్లు ఇచ్చామని ప్రతి సంవత్సరం పాల ప్యాకెట్లు అభిషేకాలు చేసుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ 100 కోట్లను మొత్తం నాకేసి ఆ ప్రభుత్వంలో ఆ పైసలు లేవు. ఈరోజు అడ్వకేట్ జనరల్ అడిగినా కానీ ఆ డబ్బులు లేవు, మీ ప్రభుత్వాన్ని అడగండి అంటున్నారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ అడిగినా మాకు సంబంధం లేదని చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, నిరుద్యోగులను మోసం చేస్తూ ఉన్నారు, ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. అందరినీ మోసం చేస్తూ ఈ ప్రభుత్వము మేము దళితులను మోసం చేసినాం, 3 ఎకరాలు ఇచ్చినామని మోసం చేసి ఈరోజు న్యాయవాదులకు తీరని